కోసము వాళ్ళు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అని చెప్తున్నారు. ఇంకొక వైపు ఏమో నెల రోజుల్లో ఈ పని ప్రారంభం కాబోతుంది, వారం రోజుల్లో టెండర్లు పిలుస్తామని చెప్తున్నారు. దీనిపైన క్లారిటీ ఇస్తారా? వారం రోజుల్లో టెండర్ పిలుస్తున్నా కానీ వారం రోజులు పని మొదలు కాదు కదా, దానికి కనీసం 3-4 నెలలు పడుతుంది పని మొదలయ్యేదానికి. ఫస్ట్ ఇష్యూ. సెకండ్ ఇష్యూ, జిల్లా కలెక్టర్లు ఐఏఎస్ ఆఫీసర్లు ఇంటింటికి తిరుగుతున్నారు, డిప్యూటీ కమిషనర్లు ఇంటింటికి తిరుగుతున్నారు. పోయి వాళ్ళ ముందే సర్వే చేశాం ఇంతకుముందు ఒకసారి, ఇంటింటికి వెళ్ళి వాళ్ళ పేర్లు తీసుకోవడం జరిగింది. దీన్ని పరిశీలించిన తర్వాత రివర్ బెడ్లో ఉన్న వాళ్ళు చాలా ఇబ్బందులు ఫాలో అవుతున్నారు కాబట్టి వారికి సంబంధించి టీమ్స్ వెళ్ళి ఇంటింటికి వెళ్ళి సమాచారం తెలుసుకుంటున్నారు, ఇంట్లో ఎవరున్నారు సర్వే చేస్తున్నారు. సర్వే చేసిన తర్వాత మీరు ఏమైనా వెళ్ళేదానికి సిద్ధంగా ఉన్నారంటే వాళ్ళని పంపిస్తున్నాం. అందుకనే 3 రోజులు కూడా 50 మందే పోయారు, అన్నీ ఒక రోజు తరలించట్లేదు. సో బలవంతంగా ఏం పంపట్లేదు. ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఉన్న ఇల్లు మీరు చూస్తే మనం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామంటే వెళ్ళిపోతారండి హ్యాపీగాను వాళ్ళు. దట్స్ స్టేట్ ఆఫ్ ఫ్యాక్ట్. అది బేసికల్గాను అక్కడ ఎవరు ఉండాలనుకోవట్లేదు. ఇబ్బంది ఎక్కడ కొన్ని దగ్గర ఎక్కడ వస్తుందంటే కొందరు పర్మనెంట్ ఇల్లు కట్టుకొని ఉన్నారు, వాళ్ళతో మనం సంభాషణ జరపాల్సిన అవసరం ఉంది, వాళ్ళతో కూర్చొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా వాళ్ళతో కూర్చొని మాట్లాడతాం. సరే దానకిషోర్ గారు, ఇప్పుడు ముఖ్యంగా ఈ ఎక్కడండి ప్లీజ్ చాదర్ఘట్, ఈ మూసి రివర్, ఈ ఇక్కడ కొంచెం ఆందోళన ఎట్లా ఉందంటే కట్టుకున్న వాళ్ళు 20-25 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి అక్కడనే ఉన్నారు, మార్కింగ్ వాళ్ళ ఇండ్లకి మీరు వేస్తున్నారు. అదే ఇండ్లలో 2-3 అంతస్తులు ఉన్న వాళ్ళు సేమ్ అన్ని సంవత్సరాల నుంచి దాదాపు 15-20 సంవత్సరాల నుంచి కిరాయి కూడా ఉంటారు అక్కడే వాళ్ళు చాలా మంది. ఈ కిరాయికి ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆందోళన చేస్తారు, మేము ఇక్కడ నుంచి ఖాళీ చేయము పోము, ఓనర్స్కి ఎట్లా మీరు రిహాబిలిటేషన్ ఎట్లా కల్పిస్తారో, కిరాయికి ఉంటున్నాం 30 ఏళ్ళ నుంచి మేము, మాకు కూడా ఏదైనా డబుల్ బెడ్రూమ్ ఇస్తేనే పోదామని. మీరు కిరాయి వాళ్ళని కూడా కన్సిడర్ చేస్తున్నారా? ఓన్లీ ల్యాండ్ అక్కడ కట్టుకున్నటువంటి ఓనర్స్నే కన్సిడర్ చేస్తున్నారా? నిన్న వచ్చినప్పుడు ఎన్జిఓ సంస్థ వాళ్ళు ఇది కూడా చెప్పారు మనకు, ఈ కిరాయి వాళ్ళకి సంబంధించి ఏం చేయాలని చెప్పేసి వాళ్ళకు కూడా సర్వేలో వాళ్ళు తీసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి అక్కడ ఓనర్లకు ఇస్తున్నాము. కిరాయి వాళ్ళకి సంబంధించిన నేను ప్రభుత్వ పద్ధతిలో చర్చించాను, దాని మీద తప్పనిసరిగా తీసుకొని డబుల్ బెడ్రూమ్ ఒక ఇల్లే కదా, ప్రభుత్వానికి ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి. సో వాళ్ళు తప్పనిసరిగా మన తెలంగాణలో ఇక్కడ వచ్చి నివసిస్తూ ఉంటే వాళ్ళు కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని ప్రభుత్వం చర్చిస్తున్నాం. దాన్ని మాకు కూడా తెలుసు. మనం సర్వే ఫస్ట్ మనం ఎప్పుడు జూలై నుంచి మొదలుపెట్టి సర్వే చేశాం. దాంట్లో డీటెయిల్స్ వచ్చాయి, ఎక్కడ కిరాయి వాళ్ళు ఉన్నారు, ఎక్కడ సొంతదారులు ఉన్నారని చెప్పేసి, ఎక్కడ కమర్షియల్ సెట్స్ ఉన్నాయి, ఎక్కడ ప్రార్థనా మందిరాలు కట్టుకున్నారు, ఎక్కడ మనకు సమాధులు ఉన్నాయి, వీటి మీద కూడా వచ్చింది. కిరాయి వాళ్ళకి సంబంధించి కూడా ప్రభుత్వం ఒక చర్య తీసుకుంటుంది తప్పనిసరిగా. సార్ ఇప్పుడు మొన్న 9.170 మీటర్ రెయిన్లో మీరు చూసుండొచ్చు, ఈ మనకు రన్ ఆఫ్ వాటర్ది క్యారేజ్ కెపాసిటీ లేదు. అయితే ఇప్పుడు స్టామ్ వాటర్ వచ్చేసి సివర్ లైన్లో కలుస్తుంది, సివర్ లైన్ వచ్చేసి స్టామ్ వాటర్ దీంట్లో కలుస్తున్నది. ఇప్పుడు ఈ రెండు సెపరేట్ చేసి ఇప్పుడు దాదాపు మొన్న నాకు నీ డీప్ వాటర్ నేను ఎక్స్పీరియన్స్ చేసినాను సార్. అయితే ఇది మెయిన్లీ ఇప్పుడు అల్టిమేట్గా ఈ వాటర్ అంతా మూసికే పోవాలి కదా. అయితే ఇప్పుడు ఈ రెండింటిని సెపరేట్ చేసేది ఏమైనా ప్లాన్ ఉందా? ఓకే, నేను 2 సంవత్సరాలు పనిచేస్తాను కాబట్టి జిహెచ్ఎంసీ వాటర్ నాకు చాలా డేటా ఉంది దీనిపైన. ఆల్మోస్ట్ ఒక 174 ప్లేసెస్లో స్టామ్ వాటరు సీవరేజ్ కలుస్తుంది. మనకు స్టడీ చేస్తున్నాం. ఐ థింక్ 34 ప్లేసులు సార్ట్అవుట్ చేసాం. కొన్ని దగ్గర ఎట్లా ఉందంటే అది మనము చిన్న వీధులుండి 2 సపరేట్ చేయలేని ప్రదేశంలో ఇంకొక మన స్టామ్ వాటర్ కట్టాలన్నా కట్టలేము సపరేట్గా, లేకపోతే సీవరేజ్ చేయలేము. దానికి సంబంధించి వీటికి సంబంధించి మనం ఎస్ఎన్డిపి ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది ఫస్ట్ ఫేజ్. ఈ సెకండ్ ఫేజ్లో కూడాను 586 కోట్లు ఒకటి ప్రోగ్రామ్ హెచ్సిటీ అనే ప్రోగ్రామ్ కింద మొదలుపెట్టాం. మనం ఏం చేయాలంటే స్టామ్ వాటర్ డ్రైన్ నెట్వర్క్ డెవలప్ చేసి స్టామ్ వాటర్ని డైవర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే సేవరేజ్ వర్క్కి సంబంధించి కూడాను ఒక 7,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ డిపిఆర్ చేసుకున్నాము. ఇటీవల ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు వచ్చారనమాట, వాళ్ళకి ప్రపోజ్ చేయడం జరిగింది ఆ సీవరేజ్ నెట్వర్క్ మాకు కావాలని చెప్పేసి. నగరంలో ఇప్పుడు ఉదాహరణకి పాత నగరంలో చూస్తే ఓల్డ్ సిటీలో చూస్తే ఒక 650 కోట్లతో కార్వాను చాంద్రాయణగుట్ట ఏరియా